హలో మై డియర్ అమిగోస్. సో మీలో చాలామంది అన్నా నేను ఫస్ట్ ఇయర్ వేస్ట్ చేసేసాను. ఏదైనా సరే సెకండ్ ఇయర్‌లో చూసుకుంటాను అనే ఉద్దేశ్యంతో నేను ఫస్ట్ ఇయర్ మొత్తం చిల్ చేశాను. కేవలం ఎట్ ది ఎండ్‌లో ఐపీ ఎగ్జామ్‌కి మాత్రం ప్రిపేర్ అయ్యి ఐపీ ఎగ్జామ్స్ అయితే కుమ్మేశానన్నా. మరి ఇప్పుడు సెకండ్ ఇయర్‌కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సెకండ్ ఇయర్‌లో చూసుకుంటే నాకు చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అన్న కన్‌ఫ్యూజన్ చాలా మందికుంది. అండ్ ఇదే విషయాన్ని నన్ను చాలామంది అడగడం కూడా జరిగింది. సో ఈ వీడియో అయితే నీకోసమేరా. నువ్వు అడిగావు కాబట్టి నీకో క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చేసాను. సో కొన్ని విషయాలైతే మాట్లాడదాం. అసలుకి ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మనం మార్చడానికి అవ్వదు. కానీ సెకండ్ ఇయర్ పరిస్థితి ఏంటి? దానికోసం మనం ఏం చేయగలం అనేదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఫస్ట్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది డిసైడ్ అవ్వు. ఎయిదర్ జేఈ ఆర్ ఎబ్సెట్. లేదు అన్న నేను రెండింటికి ప్రిపేర్ అవుతా అంటే ఓకే, ఒక క్లారిటీ అయితే ఉంది కదా, మనకు క్లారిటీ ఉంది కానీ చాలామంది ఏం చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి బోర్డ్ ఎగ్జామ్కి డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి. సో ఏంటంటే అన్నిటికీ ఒకటే విధంగా ప్రిపేర్ అవుతారు. అన్నింటికి ఒకటే విధంగా ప్రిపేర్ అయితే సెట్ అవ్వదు నాన్న. ఎందుకంటే కాంపిటేటివ్ వే ఆఫ్ అప్రోచ్ వేరుంటుంది, బోర్డ్ ఎగ్జామ్ వే ఆఫ్ అప్రోచ్ వేరుంటుంది. ఆల్దో కన్సెప్ట్ నాలెడ్జ్ సేమ్ టు సేమే, కానీ వే ఆఫ్ అప్రోచింగ్ స్ట్రాటజీస్ వేరు, క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధానం వేరు. ఎందుకంటే కాంపిటేటివ్ నీడ్స్ స్కిల్స్ కావాలి మనకు, కాంపిటేటివ్లో మనకు అక్యురసీ కావాలి, కాంపిటేటివ్లో మనకు స్పీడ్ కావాలి. కానీ బోర్డ్ ఎగ్జామ్కి మనకు అదంతా అవసరం లేదు కదా. బోర్డ్ ఎగ్జామ్కి ఏం కావాలి, డిస్క్రిప్టివ్లో ఎవడు ఎంత బాగా రాయగలడో వాడికి అంత బాగా మార్కులు వస్తాయి. సో రెండింటికి డిఫరెన్స్ అనేది అర్థం అవ్వాలి మనకు. కానీ అన్న నేను ఇన్ని రోజులు బోర్డుకి ప్రిపేర్ అవుతున్నాను, మరి ఇప్పుడు సడన్గా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వడం అంటే నాకు చాలా ఇబ్బంది కదా. ఏ విధంగా నేను నార్మల్ బోర్డు ఆస్పిరెంట్ నుంచి నేను కాంపిటేటివ్ ఆస్పిరెంట్ లెక్క ఏ విధంగా మారాలి, నా స్పీడ్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నా అక్యురసీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ అయితే మీకు చాలా మందికి ఉంది. కాబట్టి నేను చెప్పే ఈ స్టెప్స్ అయితే ఫస్ట్ ఫాలో అవ్వు. సో మెయిన్గా నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రీసోర్సెస్ అనేవి నీ దగ్గర ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకో. ఫస్ట్ ట్రై టు గెట్ ఆల్ ద రీసోర్సెస్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జేఈకే ప్రిపేర్ అవుతున్నావు లేదా ఎంసెట్కే ప్రిపేర్ అవుతున్నావు అనుకుందాం. సో నువ్వు జేఈకి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే నీకు అందులో నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్లోకి సంబంధించినటువంటి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, ఫస్ట్ అంటే మ్యాథ్స్లో చూసుకుంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, ఫిజిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి. ఎందుకంటే మనం హై వెయిటేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నువ్వు ఈ చాప్టర్స్ ఎక్కువగా ప్రిపేర్ అయితే నీకు కూడా మంచి స్కోరింగ్ రావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇది ఫస్ట్ క్లారిటీ ఉంది కదా. సెకండ్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మన దగ్గర ఉండాలి. అంటే ప్రీవియస్గా ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి ఏ మోడల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, ఇయర్ టు ఇయర్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, లాస్ట్ ఇయర్ అడిగినవి మళ్ళీ ఈ ఇయర్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది నీకు ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ చూస్తే అర్థమైపోతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఒక టెస్ట్ సిరీస్ కావాలి ప్రాపర్గా మనకు. అంటే ఒక మాక్ టెస్ట్ కూడా మనం రాయాలి. ఎందుకంటే చదివినంత మాత్రాన నేర్చుకున్నంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. టైం మేనేజ్మెంట్ కావాలి మనకు, కాంపిటేటివ్కి కావాల్సిందే అది. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్లో నువ్వు ఒక క్వశ్చన్ మీద 10 మినిట్స్ పెట్టినా పెద్ద ఫరక్ ఉండదు, కానీ కాంపిటేటివ్లో నువ్వు ఒక క్వశ్చన్కి 10 మినిట్స్ పెడితే మాత్రం చాలా ఫరక్ ఉంటుంది. సో ఆ ఫరక్ని నువ్వు అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకు టైం మేనేజ్మెంట్ ఉండాలి. దానికోసం నువ్వు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తావు. సో ఎగ్జామ్స్ రాస్తావు. ఎగ్జామ్స్ రాసినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత అనాలిసిస్ అనేది కూడా చేసుకోవాలి మనం. అంటే నేను ఏ సబ్జెక్ట్ దగ్గర ఎక్కువగా స్టక్ అవుతున్నాను, ఏ సబ్జెక్ట్ నేను చాలా ఈజీగా చేయగలుగుతున్నాను, ఇది ఫస్ట్ అనాలిసిస్. సెకండ్ అనాలిసిస్ ఎలా ఉండాలంటే డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసుకుంటూ లోపలికి వెళ్దాం మనం. ఎలా, ఒక సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో నేను ఏ చాప్టర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ చాప్టర్స్లో నేను చాలా డౌన్గా ఉన్నాను, అండ్ వీటిని నేను ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేసుకోవాలి, వాట్ ఆర్ ద కన్సెప్ట్స్, వీటికి సంబంధించిన కన్సెప్ట్స్ ఎక్కడున్నాయి, వీటికి సంబంధించిన పీవైక్యూస్ ఎక్కడున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఎక్కడున్నాయి, షార్ట్ కట్స్ ఎక్కడున్నాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్కడున్నాయి, అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాటిని బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ నువ్వు సెకండ్ మాక్ టెస్ట్లో వీటిని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అలా అని చెప్పేసి ముందు ఉన్నవి కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. సో ఈ స్ట్రాటజీస్ అనేవి నీకు కావాలి ఖచ్చితంగా. ఇలా అయితేనే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బాగా స్కోర్ చేయగలవు. లేదంటే మాత్రం నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిస్కెట్, నువ్వు మళ్ళీ బోర్డ్స్ దగ్గర స్టక్ అయిపోతావు. ఓకేనా. సో ఇవన్నీ గైడ్ చేసుకుంటూ మేము మీకోసం ప్రత్యేకంగా సింపుల్గా ఉండడానికి అని చెప్పేసి ఫ్రీగా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఈఏపీ సెట్కి పర్టికులర్గా ఎప్సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఫస్ట్ థింగ్, వాళ్ళ కోసం మాత్రమే బ్రిడ్జ్ కోర్స్ అనేది ఫ్రీగా స్టార్ట్ అవుతుంది.
అండ్ జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా సపరేట్గా 2 బ్రిడ్జ్ కోర్సులు స్టార్ట్ చేయబోతున్నాం. బ్రిడ్జ్ కోర్సులో కంప్లీట్ బేసిక్స్, నువ్వు 11th నుంచి 12thకి జేఈ లెవెల్లో కావాల్సిన బేసిక్స్ ఏంటి, 11thలో ఉన్న చాప్టర్స్ మనకు జేఈ లెవెల్లో ఎలా యూజ్ అవుతాయి, 12thలో ఎలా యూజ్ అవుతాయి, కంప్లీట్ రివిజన్ చేద్దాం బ్రిడ్జ్ కోర్సులో. సేమ్ టు సేమ్ ఫర్ ఈఏపీ సెట్లోనైనా, ఈఏపీ సెట్లో కూడా ఫ్రీగా మనం ప్రశాంతంగా, అంటే 11th నుంచి 12thకి మూవ్ అవుతున్నాం కదా, సో 11thలో ఉన్న టాపిక్స్ మనకు 12thలో ఏ చాప్టర్స్ యూజ్ అవుతాయి, సో 11th కూడా కంప్లీట్గా ఒకసారి రివైజ్ చేసుకుంటూ మొత్తానికి మనం బ్రిడ్జ్ కోర్సెస్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నాం. అండ్ లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే అంటే జేఈ 2027 గురించి మాట్లాడుకొని అండ్ ఈఏపీ సెట్ 2027 గురించి మాట్లాడుకోవాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మీకు చెప్పిన ఈ కన్ఫ్యూజన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మేము మీకు తోడుగా ఉంటాం. అండ్ ప్రత్యేకంగా వాటి కోసం అని చెప్పేసి మేము 2 బ్యాచెస్ అనేవి మీకోసం తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి ఎస్పెషల్లీ ఫర్ ఈప్ సెట్ వాళ్ళకి నాన్న లక్ష ఏపీ ఈప్ సెట్ బ్యాచ్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి జేఈ ఆస్పిరెంట్స్కి ఇది లక్ష జేఈ బ్యాచ్. సో ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్గా అయితే ఆరంభోత్సవ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి, సో ఒకసారి జాగ్రత్తగా వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నీకు ఏ బ్యాచ్ సూటబుల్ అనిపిస్తుందో ఆ బ్యాచ్ నువ్వు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకా నీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే, ఇంకా ఏమైనా క్లారిటీ లేదు, ఇంకా ఇవి కాకుండా ఏమైనా ఆల్టర్నేటివ్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా క్లారిటీ లేకుండా ఉంటే కనుక యూ కెన్ జస్ట్ లెట్ అస్ నో ఇన్ అవర్ కామెంట్ సెక్షన్స్. పక్కాగా మేము అవి చూసుకొని 100% నేను నీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మనం మళ్ళీ కలుద్దాం మన యొక్క అప్కమింగ్ లైవ్ క్లాసెస్లో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.